సాహితీ కౌముది సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా అద్దంకిలోని పుట్టంరాజు కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన పుట్టంరాజు గొల్లయ్య రామలక్ష్మణుల విశిష్ట సాహిత్య పురస్కారం 2025 ప్రధానోత్సవంలో పద్య కవిత ప్రవీణుడు పద్య కళానిధి డాక్టర్ చేరెడ్డి మస్తాన్ రెడ్డికి పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. సభకు గాడేపల్లి దివాకర్ దత్తు అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా చేరెడ్డి కవిత్వాన్ని విశ్లేషిస్తూ ఆయన పద్యాల్లో తెలుగు పలుకుబడులు, పదబంధాల విన్యాసం, శబ్దాలంకారాలు, శైలీ వైశిష్ట్యం అన్ని సమన్వయంగా ప్రతిఫలిస్తుంటాయని, పాఠకుల హృదయాలను ఆకట్టుకునే మహత్తర కవిత్వాన్ని అందించారని పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి ప్రశంసించారు. ఈ మధ్య కాలంలో పద్యం అర్థం కాదు అన్న భావన కొందరిలో ఏర్పడుతున్నదని, ఇది పూర్తిగా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. పద్యం సులభంగా అర్థమయ్యే ప్రక్రియ. రచయితలు కొంతమంది సరళ శైలిలో పద్య రచన చేయడానికి ప్రయత్నించాలి. అదే సమయంలో పాఠకులు తమ భాషా స్థాయిని పెంచుకోవాలి అని సూచించారు. పద్యం ఏ ప్రక్రియకు తక్కువ కాదని, ఇది అత్యంత ప్రాచీనమైన కావ్య రూపమని, అందరూ పద్యాన్ని చదవాలని, ఆదరించాలని డాక్టర్ మస్తాన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు వక్తులు మాట్లాడుతూ మస్తాన్ రెడ్డి విజ్ఞానాన్ని అందించే కవిగా పేరు పొందారని, ఆయన కవితా శైలిని ప్రశంసించారు. ఈరోజు మనకి సాహితీ కౌముది ఆధ్వర్యంలో పుట్టంరాజు గొల్లయ్య రామలక్ష్మణ విశిష్ట సాహిత్య పురస్కారానికి వేడుకకు వచ్చినటువంటి ఆహుతులైనటువంటి సాహితీవేత్తలు, సాహిత్య ప్రియులు, కవులు, పండితులు, కళాభిమానులు, రంగస్థ నటులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామంటే సాహితీవేత్త, సాహితీ పోషకులు, తర్వాత గత 20 సంవత్సరాలుగా ఆ అమ్మ నాన్నల యొక్క రుణం తీర్చుకోవడానికి ఈ పుట్టరాజు గొల్లయ్య రామలక్ష్మణ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ సాహితీవేత్తలకు, అట్లాగే మంచి కళారంగాలలో మంచి నిష్ణాతులైన వారికి, ప్రముఖ రంగస్థనులకు గౌరవ పురస్కారాలను అందజేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా దాదాపు 20 గ్రంథాలు రచించారు, 20 మందికి పురస్కారాలు అందజేశారు. ఆయన 20 పురస్కారాలు అందుకున్నారు. గత 20 సంవత్సరాలు జరుగుతున్నారు. ఆయన చేస్తున్నటువంటి సాహితీ సేవకు ప్రభుత్వం వారు గుర్తించి మన విశ్వాస సంవత్సర ఉగాది రోజున వారికి ఉగాది పురస్కారాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడానికి అభినందనీయం. అది సభముఖంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. తర్వాత ఈరోజు కార్యక్రమంలో ఇప్పుడు మనకి పిఠాపురం, ముద్దుబిడ్డ, పెదనందిపాడు, గుడిగడ్డ, అద్దంకి సృజన సాహితీ సంస్థ అనేటువంటి రథసారథి, మంచి కవి, మంచి వ్యక్తి, సాధుశీలి అయినటువంటి ఈ యొక్క గాడేపల్లి దివాకర్ గారిని అధ్యక్ష వహిస్తున్నట్టుగా సాదరంగా ఆహ్వానిస్తాను. తర్వాత శ్రేష్టమైనటువంటి శ్రావణ మాసంలో పుట్టినటువంటి పురుష పుంగవులు చందనం. చందనం అంటే సుగంధం, అంటే సాహితీ సుగంధ పరిమాణాలను వెదజల్లుతూ వారి యొక్క చందవరానికి అదృష్ట దీపమైనటువంటి వారు చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారు. వారి గురించి చెప్పాలంటే వారు గొప్ప పండిత వర్యులు, దాదాపు 100 గ్రంథాలకు సమీక్షలు చేసినటువంటి వారు. అలా కాకుండా ఆ యొక్క దాదాపు సమస్య పూర్ణంలో 300 పద్యాలను అలవోకగా రచించి ఆయన శ్రోతలను మంత్రముగ్ధులను చేసినటువంటి వారు. అలాగే ఇక కొండవీడు ప్రాంతం యొక్క చరిత్రను కొండవీడు కళ కాంతిరేఖ అనేటువంటి పేరుతో రచించి ఆ కొండవీడు ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ చేరెడ్డి మస్తాన్ రెడ్డి గారిని సాదరంగా వేదికకి ఆహ్వానిస్తున్నాను.
ఈ యొక్క సభా కార్యక్రమాలను నిర్వహించడానికి సభాపతి గారికి పూర్తి అధికారం ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. పుట్టమరాజు బుల్లయ్య రామలక్ష్మమ్మ గార్ల ఆ పుణ్య దంపతుల పేరు మీద ఉన్నటువంటి విశిష్ట సత్కారాన్ని పొందుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. నన్ను ఒక పద్యకవిగా గుర్తించి ఈ సత్కారాన్ని చేస్తున్నామని నిర్వాహకులు శ్రీ పుట్టమరాజు శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పారు. అద్దంకి పద్యానికి ఆద్యస్థానం. ఇక్కడ ఉన్నటువంటి తరువోజ శాసన స్తంభం మన పద్యం యొక్క ప్రాచీనతను, రాజసాన్ని చాటుతూ ఉన్నది. పండరంగడు ఒక విజేతగా ఆ శాసన స్తంభాన్ని ప్రతిష్ఠించాడు. ఒక దేవాలయంలో ఆయన ప్రతిష్ఠించాడు. ఆ పద్యాన్ని చదివి ఆ రోజుల్లో ప్రజలందరూ బాగా అర్థం చేసుకునే వాళ్ళని ఆ సన్నివేశాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. రాను రాను పద్యం అంటే అర్థం కాదు అనే భావం కొంతమంది కలిగించారు, కొంతమంది విశ్వసించారు. కానీ అది వాస్తవం కాదు. పద్యం అందరికీ అర్థమవుతుంది. రచయితలు కూడా కొంత సులభ శైలిలో వ్రాయటానికి ప్రయత్నించాలి. అలాగే పాఠకులు కూడా ఇంకొంచెం భాషా స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు పద్యం ఇంకా బాగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. మనం పద్య నాటకాలని ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ అద్దంకి శ్రీరామమూర్తి గారే పాండవ ఉద్యోగంలో ద్వితీయాంకంలో ధర్మరాజుగా నటిస్తూ ఉంటే చూసే భాగ్యం నాకుంది. వారు ఆ రోజుల్లో పద్యాన్ని పెద్ద వయస్సులో ఉన్నారు అప్పటికే, కానీ పద్యాన్ని చాలా గొప్పగా చెప్పారు. సంధియోనర్చి మా భరత సంతతి నిల్పుము లేదయేని గర్వాంధుల తార్తరాజుల సహాయుని పెంపుము అనే పద్యాన్ని ఆయన అద్భుతంగా గానం చేశారు. అందువల్ల పద్యం ప్రజలకు అర్థమవుతుంది, ఆనందం కలిగిస్తుంది. అందువల్ల పద్యాన్ని మనం ఆదరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఏ ప్రక్రియ తక్కువ కాదు, ఎక్కువ కాదు. అన్ని ప్రక్రియలు కూడా ప్రజలకు ఆనందాన్ని, ఉపదేశాన్ని కల్పించడం కోసమే ఏర్పడ్డాయి. అటువంటిదే పద్య ప్రక్రియ. మరి ఈ పద్యానికి చాలా కఠినమైన చరిత్ర ఉన్నది అన్న విషయాన్ని మనం ఇప్పుడే ఈ శాసన స్తంభాన్ని గురించి చెప్పుకున్నాం. అందువల్ల ప్రజలందరూ కూడా పద్య కవిత్వం పట్ల మంచి ఆదరంతో ఉండాలని, పద్యాన్ని ఆస్వాదించాలని, మన కావ్యాలన్నింటినీ, ప్రాచీన కావ్యాలను అన్నింటినీ ఆదరించాలని, అట్లాగే సమస్త సాహిత్యాలను ఆదరించాలని నేను కోరుకుంటూ ఉన్నాను.